ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇటు ఏలూరులో కూడా యువత పోరుబాటు పట్టారు. నిరసనలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి రాజా, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు యువకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. చంద్రబాబు మోసాలపై పోరు ఆగదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, ఆయనకు మోసం చేయడం అలవాటే, రాష్ట్ర ప్రజలకు మోసపోవడం అలవాటే అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేసిన రోజున పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ పక్కన బీజేపీ వాడు ఉన్నాడు. ఫోటో దిగుదాం రా అంటే పాపం పవన్ కళ్యాణ్ వచ్చినాడు. బీజేపీ వాడిని కూడా రా ఫోటో దిగుదామంటే ఓ నెయ్యి పకడతారే మే పూరా సుల్లాయరే ఓ అన్నాడు. అంటే బీజేపీ వాళ్ళ పొత్తులో ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా చాలా క్లారిటీ ఉంది, ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యే హామీలు కాదు అని. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అడిగినాం, ఎంత రిక్వెస్ట్ చేసినాం మేమంటే కానీ, సార్ రైతు రుణమాఫీ అట్లీస్ట్ ఒక 50,000 వరకు చెప్పు సార్ అనింటే, మనం అట్లా ఒక అబద్ధపు వాగ్దానం చెప్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మన పైన వ్యతిరేకత మొదలవుతుంది. నాకు అది అవసరం లేదు, కష్టమో నష్టమో చేయగలిగినవి మాత్రమే చెప్తానన్నాడు. ఆయన అంత గొప్ప మాట ఆ రోజు అంటే మాకు బాధ అనిపించినా కూడా, ఈరోజు మేము పబ్లిక్లో గమనిస్తుంటే గాన చంద్రబాబు నాయుడు ఇన్ని అబద్ధపు హామీలు ఇస్తే పబ్లిక్లో ఒక సైలెంట్ వేవ్, ఒక రెవల్యూషన్ అనేది తొందరలోనే బయటపడి టీడీపీ వాళ్ళ ఇండ్లపైన పడి ప్రజలు కొట్టే పరిస్థితి. ఎందుకంటే గాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందజేసినాడు. ఆ రోజు దాని విలువ తెలియలే. కానీ ఈరోజు ఏదైతే 3 లక్షల కోట్లు పబ్లిక్ అకౌంట్లో వేసినాడో జగన్మోహన్ రెడ్డి గారు, అది ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి జగన్ సార్ యొక్క విలువ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని చెప్పి తెలియదు. ప్రజల్ని మోసం చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కేవలం దగా, మోసం, అవినీతి ఇవి మాత్రమే రాజనీతి కింద చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలన ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది. మరి గడిచినటువంటి ఎన్నికల్లో కానీ, గడిచినటువంటి ఆయన పాలనలో కానీ మనం చూస్తే ఎప్పుడు ఎన్నికలకు ముందు వేల కొద్దీ హామీలు ఇస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం వాటి ఊసు కూడా ఎత్తేటటువంటి కార్యక్రమం చేయడు. ఇవాళ కూడా మరొకసారి అదే రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 3 రాజకీయ పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి 2024లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారో, ఎన్నికల హామీలు ఇచ్చారో, అందులో ప్రధానంగా సూపర్ 6లో భాగంగా ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇవ్వలేనటువంటి పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళకి ఏడాది గడిచిపోయింది, ఎక్కడ ఏ ఒక్క యువతకి కూడా కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితులు వేస్తారు కదా. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి ఉద్యోగాలను కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి ఎత్తేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేయాలి, ప్రతి పేదవాడికి గడప దగ్గరికే సంక్షేమ పథకాలు అందించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుడితే, ఆ వాలంటీర్లకి ఎన్నికల్లో 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇచ్చినటువంటి మాటని గాలికి వదిలేసి తిరిగి వాళ్ళ ఉద్యోగాలను పూర్తిగా 5,000 రూపాయలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా ఉద్యోగాలను ఎత్తేసినటువంటి పరిస్థితి, 2.5 లక్షల మందిని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరో పక్కన MDU వెహికల్స్ నడిపేటటువంటి వాళ్ళు కానీ, మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఏ ఒక్క సంస్థ కూడా కొత్తగా వచ్చి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తే ఎక్కడ కూడా ప్రజల మీద కావచ్చు, సామాన్యుల మీద కావచ్చు, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కావచ్చు దాడులు, మరో పక్కన మహిళల మీద అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద కూడా రేపులు, ఆస్తి నష్టాలు కలిగించడం, భౌతికంగా దాడులు చేయడం, ఈ మాదిరిగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలనేటువంటి ధైర్యం చేసేటటువంటి పరిస్థితులు. అటు అనంతపురంలో యువత పోరుబాటులో నాయకులు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారు ఒకసారి లైవ్లో చూద్దాం. ఏ ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఏమంటే ఒక భయం. ఈరోజు చాలా మంది ప్రజలను సంక్షేమ పథకంలో నడిపిండి అని చెప్తే మాకు సంక్షేమం కావట్లేదు, ఏం కావట్లేదు, మేము దౌర్జన్యాలు దోపిడీలతోనే బతుకుతాము,
మా ప్రభుత్వం ఉండేదే అందుకోసము, మా నాయకుడు కూడా అదే బాటలో నడచమని చెప్పినాడనే సందేశము ప్రజల్లోకి పెట్టినారు. ప్రజలు మీరే ఆలోచన చేయాల. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం మనం పోరాడాలా. పోరాడితే తప్ప మనకు హామీలు కూడా రావు, ఏమీ రావు. ఆయన హామీలు చెప్పినవి ఈ విధంగానే మనం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించి పోరాటం చేస్తే పోయేదేం లేదు. మనం వింద పెడితే 4 కేసులు తప్ప వేరేదేం లేదు. కొడితే ఏడన్నా కొంత యాక్టివ్ ఉండే కార్యకర్తలు 4 ఏళ్ళు కొడతారు. మనం స్టేషన్ పోయి కేసు పెడితే కౌంటర్ కేసు పెడతారు. దీనివల్ల తెగేది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క కార్యకర్తకు నష్టం వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా రోడ్డు మీదకి వచ్చి మనం ధర్నాలు చేసి స్ట్రైకులు చేస్తే మనకు జోలికి ఎవరన్నా రావాలన్న కూడా ఆలోచనలో ఉంటుంది. ముందు ఐకమత్యంతో పనిచేస్తాం. మనకు ఎన్నెన్ని ఉండొచ్చు, కనీసము మన ఆలోచన ప్రకారం ధర్నాలు చేస్తే తప్ప మన సంక్షేమ పథకాలు కానీ, మన కార్యకర్తలకు జరిగే అన్యాయం పైన కానీ న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.